పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నట్టుగా లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులు నిర్వహిస్తున్నట్టుగా ఉంది. ఏమాటగా మాట చెప్పాలి, గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా ఉండేవాళ్ళు, రాష్ట్ర ఎన్నికల అధికారిగా. ఆయన మొత్తం ఎన్నికలను తానే దగ్గరుండి నడిపించినంత పని చేసేశారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో చెప్పాలంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగానే వ్యతిరేకంగా పనిచేశారు అన్నది కూడా చాలా మంది చెప్పే అభిప్రాయమే. అలాంటి ఉదంతాలు కూడా కనిపించాయి. అలా చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ పోలీసుల్ని, అధికారులని అందరినీ బెదిరిస్తూ అదిరిస్తూ మరి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే నీలం సాహ్నిని వైఎస్ఆర్సీపీ హయాంలో నియమించారు. సరే, ఇది ఎవరు నియమిస్తారో అన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే సిఫార్సు చేయాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సిఫార్సుతోనే నీలం సాహ్ని గారు ఈసీ అయ్యారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏకపక్షంగా పోలీస్ వ్యవస్థ, అధికార యంత్రాంగం, టీడీపీ నాయకులు అందరూ పులివెందుల్లో పలు చోట్ల పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికల్లో ఎక్కడ కూడా నీలం సాహ్ని గారు కఠినంగా వ్యవహరిస్తున్నారు అన్నది ఎక్కడ కనిపించడం లేదు. ఆమె కేవలం ఆఫీస్కి పరిమితం అయ్యారు అన్న ఒక అభిప్రాయం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు పులివెందుల పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ మరో కొత్త ఎత్తేసింది. దీనికి అధికార యంత్రాంగం మొత్తం సహకరించే పరిస్థితి. ఎన్నికల కమిషన్ దీని మీద అయినా సమాధానం చెప్తుందో లేదో చూడాలి. ఎన్నికలు ఇంకా 4 రోజుల్లో ఆగస్టు 12వ తేదీన పోలింగ్ ఉండగా ఇప్పుడు హఠాత్తుగా పోలింగ్ బూతుల్ని మార్చేశారు. ఒక గ్రామంలోని ఓటర్లు మరో గ్రామంలోనికి వెళ్ళి ఓట్లు వేసేలాగా చేశారు. అంటే ఒక గ్రామంలో ఉన్న ఓటర్లు పక్క గ్రామంలోనికి వెళ్ళి ఓట్లు వేసేలాగా. మరి ముఖ్యంగా ఎక్కువ ఓటర్లు ఉండే నల్లపరెడ్డిపల్లి, ఎర్రబెల్లి, నల్లగొండ వారిపల్లె ఈ గ్రామాలకు సంబంధించి జంబ్లింగ్ పెద్ద ఎత్తున చేసేశారు. ఇప్పుడున్న టెన్షన్ వాతావరణంలో, ఇప్పుడున్న ఉద్రిక్తత నేపథ్యంలో పక్క గ్రామానికి వెళ్ళి ఓటు వేయాలంటే ఎవరైనా కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. అదే ఆలోచించాలి ఓటర్లు, అసలు పోలింగ్ బూతులకి రాకూడదు అన్నదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచన. మెజారిటీ అయినా తగ్గించాలి, వీలైతే గెలవాలి, ఓటర్లనే రాకుండా చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇలా హఠాత్తుగా పోలింగ్ బూతులు మార్చేశారు. నామినేషన్ల సమయంలో చెప్పిన పోలింగ్ బూతుల లిస్టును హఠాత్తుగా 4 రోజుల ముందు మార్చేయడం ద్వారా వీళ్ళు ఒక గందరగోళమైన పరిస్థితి సృష్టించడం, ఓటర్లలో ఒక భయాన్ని సృష్టించడం. ఒక గ్రామం వాళ్ళు ఇంకో గ్రామంలోనికి వెళ్ళి, నల్లపరెడ్డిపల్లి వాళ్ళు ఎర్రబెల్లికి వెళ్ళి, ఎర్రబెల్లి గ్రామస్తులు నల్లపరెడ్డిపల్లికి వచ్చి ఓట్లు వేసేలాగా జంబ్లింగ్ చేశారని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా కూడా పక్క ఊరికి వెళ్ళాలంటే ఆలోచిస్తారు. పైగా ఏమైనా గొడవలు కూడా సృష్టించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి టెన్షన్ వాతావరణం ఉన్న చోట పక్క గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇంకో గ్రామంలోనికి ఓటు వేసేందుకు వెళ్తే, ఆ పోలింగ్ బూత్ లో వాళ్ళకి ఓటు ఉన్నా సరే అక్కడికి వెళ్తే ఎవరెవరు అబ్జెక్షన్ చెప్పొచ్చు, మీది పక్క ఊరు కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఒక మాట అనుకొని మాట పెరిగి పెద్ద గొడవల వరకు కూడా దారి తీయచ్చు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి ఉన్న చోట అధికారులు పక్క ఊర్లో పోయి ఓట్లు వేయండి అని చెప్తూ ఉన్నారంటే ఏదో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వ్యవహారం నడపాలనుకుంటున్నారు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. పైగా ఎక్కడైనా సరే ఎన్నికల్లో ఓటర్లకు దగ్గరగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసి వీలైనంత మంది ఎక్కువ ఓటర్లు వచ్చి ఓట్లు వేసేలా సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు. కానీ పులివెందుల జెడ్పీటీసీలో మాత్రం వీలైనంత వరకు ఓటర్లు రాకుండా చేయాలి. ఇంకేమన్నా ఇంకో ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తుంటే దారి మధ్యలో కూడా అడ్డుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మొత్తం ఒక ఎన్నికను సజావుగా జరిపే ఉద్దేశం అధికార పార్టీకి, అక్కడ సిబ్బందికి లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది. అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో పనిచేస్తోంది అన్నది చాలా క్లియర్గానే అర్థమవుతోంది. లేకుంటే ఎన్నికలకు 4 రోజుల ముందు హఠాత్తుగా పోలింగ్ బూత్ని మార్చేసి పక్క ఊరిలో వెళ్ళి ఓట్లు వేసేలాగా జంబ్లింగ్ చేయడం చూస్తూ ఉంటే ఇదంతా ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించి ఎన్నికల్ని మొత్తం హైజాక్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది అన్నది క్లియర్గా అర్థమవుతోంది.